అది సమగ్ర సర్వే కాదు, అసమగ్రంగా ఉంది, ఏమాత్రం కూడా చేయలేకపోయారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక రోజు చేసింది మాత్రం కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2024 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత సంవత్సర కాలం పాటు మధ్యలో గైడ్ లైన్స్ కావచ్చు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, అదేవిధంగా డెడికేషన్ కమిషన్ కావచ్చు, 90,000 మంది ఎమ్మెల్యేటర్లు కావచ్చు, 30 రోజుల పాటు డేటా ఎంట్రీ కావచ్చు, 160 కోట్ల రూపాయల ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మాత్రం తప్పని చెప్పేసి ఒక పార్టీ ఒక కుటుంబం కొంతమంది వ్యక్తులు మాత్రం చెప్తా ఉన్నారు. ఇక్కడ వారి నిజాన్ని సిద్ధసూత్రం మరి ఎందుకు ఇవ్వాలి వివరాలు? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ ఇంటిని సర్వేలో రికార్డు వాళ్ళు ఇవ్వరు వివరాలు, కేటీఆర్ గారు ఇవ్వరు, హరీష్ రావు గారు ఇవ్వరు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికేఆర్ గారు ఇవ్వరు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే మాత్రం ఇప్పుడు తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది? మేము చేసినటువంటి సర్వే అట్టట్టు ఉంటది, 50% 56% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 56% మీరు ఒకసారి స్వతంత్ర భారతదేశంలో బీసీబీలో ముస్లింస్ అనే వాళ్ళు ఉంటారు. మీరు ఒకసారి దూదేకులోళ్ళు గ్రామాల పోతున్నారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. బీసీబీలో బీసీబీలో దూదేకులోళ్ళు ముస్లింస్ ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది. అదే కాకుండా బీసీ రిజర్వేషన్ 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీఈ పెట్టిండు. ఇవన్నీ వాస్తవి. అదే కాకుండా మీరు ఏం చెప్తా ఉన్నారు? ఓట్లు ఆంధ్రలో ఉంటాయి, తెలంగాణ ఉంటాయి, కొంతమంది మహారాష్ట్రలో కూడా తెలంగాణ ఓట్లు ఉంటది, అదే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని నాకు అర్థం కాకడతా. ప్రభుత్వం చేసినటువంటి సర్వేనేమో తప్పు అవుతుంది, మీ కుటుంబం మీ పార్టీ మరి ఎందుకు ప్రకటించలేదు సమగ్ర కుటుంబ సర్వే? ఒక రోజు చేసిన సర్వే ఎందుకు అన్నాడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా సమగ్ర కుటుంబ ఇంటి సర్వే నిర్వహించాలి, ఖచ్చితంగా దాన్ని చట్టబద్ధంగా, అదేవిధంగా ఎమ్యులేటర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వము ఒక పకడ్బందీ వ్యవస్థతోటి నిర్వహించిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా, అదేవిధంగా సబ్ కమిటీ కావచ్చు, సబ్ కమిటీ మినిస్టర్ లాజ్వల్లో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా సభ్యులను కూడా క్రోడీకరించి చాలా మంది మేధావులతోటి, కుల సంఘాలతోటి, అదేవిధంగా ప్రొఫెసర్లు మాట్లాడిన తర్వాత రిపోర్ట్ బయట పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బాధేస్తా ఉంది, భయం వేస్తా ఉంది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం చేసింది కాబట్టి దీనిలో ఏమైనా తప్పులున్నాయని చెప్పి వెతికే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తోంది. బీసీ డిక్లరేషన్ లో చెప్పిన హామీలని అమలు చేయాలని వారు కోరుతా ఉన్నారు. దానికోసం ఇప్పుడు మీరు ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ అక్కడ పెట్టారో ఆ ప్రాంతంలోనే సభ నిర్వహించాలని, ఆ సభకు కేసీఆర్ గారు కూడా హాజరవుతారనేది వారు చెప్తున్నమాట. అంటే మీరు బీసీ డిక్లరేషన్ లో పెట్టిన విషయాల్ని ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతా ఉన్నారు. సార్ ఇప్పుడు మేము అసెంబ్లీ ఇక్కడ పారిపోతలేము. మొన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సభ ఏర్పాటు చేస్తే బీసీల మీద ప్రేమ అసెంబ్లీకి మరి అసెంబ్లీకి రాడు. అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వం నిర్వహిస్తే వివరాలు ఇవ్వడు. అదేవిధంగా ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ మెన్ కేటీఆర్ గారు, బీఆర్ఎల్ నేత కేసీఆర్ గారు మీ పార్టీ బీసీలకు ఏమైనా చేసిందా? మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ. అదేవిధంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెంచే క్రమంలో ఆనాడు మీరు 34% ఉంటే సమైక్య రాష్ట్రంలో 23% కుదించి 11